రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా పోసానిపై వరుసగా అక్రమ కేసులు బనాయించి ఆయనను మానసికంగా వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక మార్లు రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై అక్రమ కేసులు నమోదు చేయించి ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. రోజుల తరబడి వివిధ జైళ్ల చుట్టూ తిప్పి పోసానిని నరకయాతన పెట్టడంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందిందని ఆయన అభిమానులు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిని కేవలం రాజకీయ కారణాలతో ఇంతగా వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ కక్ష సాధింపు పర్వం ఆగకుండా కొనసాగుతోంది. సుళ్లూరుపేటలో పోసాని కృష్ణమురళిపై తాజాగా మరో కేసు నమోదు చేయడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకవైపు గత కేసుల నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో కొత్త కేసును బనాయించడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బయటపెడుతోంది. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే దుర్మార్గపు ఆలోచనతో కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని లక్ష్యంగా చేసుకుందని స్పష్టంగా కనిపిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. ఇంతకాలం ఈ కక్ష సాధింపులు కొనసాగుతాయి. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అక్రమ కేసులతో వేధించడం ప్రభుత్వానికి తగునా? పోసాని కృష్ణమురళికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడు తెరపడుతుంది? ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసనమైంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ కక్ష సాధింపులకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.